భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నసరాపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీ సీనియర్ నాయకులు శ్రీ మేడికొండ సత్యానంద బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో, ఏ రాష్ట్రానికో, ఏ దేశానికో సంబంధించిన నాయకుడు కాదు. ఆయన విశ్వనాయకుడు. రేపొద్దున భావితరాల వారు భూగోళం మీద ఇటువంటి విజనరీ, ఇటువంటి విద్యత కలిగిన వ్యక్తి, ఇటువంటి దూరదృష్టి కలిగిన వ్యక్తి నివసించారని ఆశ్చర్యపోయేంత విద్యత ఆయన సొంతం. అదేవిధంగా ఆయన జీవితం మొత్తం సామాజిక సమానత్వానికి, మహిళా సాధికారానికి లక్ష్యంగానే పనిచేయడం జరిగింది. అదే లక్ష్యంతో నాడు భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అంబేద్కర్ గారి ఆశయాల ఆలోచనల ప్రేరణతోనే నాడు భారతీయ జనసంఘ్ని స్థాపించడం జరిగింది. ఆనాడు కుహానా కాంగ్రెస్ వాదులు ఆయన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించినా సరే భారతీయ జనసంఘ్ ఆయనకి రాజ్యసభకు పంపి ఆయన్ని గౌరవించడం జరిగింది. అలాగే తదుపరి 1999లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారి నగరాన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో, ఊరు బయట వాడల్లో అంబేద్కర్ నగర్లు ఉన్నాయి, కానీ పట్టణ ప్రాంతాల్లో వాల్మీకి అంబేద్కర్ సముదాయ గృహాలను ఏర్పాటు చేసి వారిని తగు రీతిలో గౌరవించడం జరిగింది. అలాగే నేను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆయన పర్యటించిన ప్రాంతాలు, ముఖ్య ప్రాంతాలు 5 ప్రాంతాలు గుర్తించి వాటిని పంచతీర్థాలుగా అభివృద్ధికి కృషి చేసి వాటిని నాలెడ్జ్ సెంటర్గా తీర్చిదిద్దడం జరిగింది. ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం, సమాజంలో అట్టడుగు వర్గాలు కూడా అభివృద్ధి పొందాలన్న అంత్యోదయ సిద్ధాంతానికి మూల రూపకర్త అంబేద్కర్ ఆలోచనల ప్రేరణ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో భారతదేశం, భవిష్యత్ భారతదేశం అగ్రదేశంగా వెలగాలని, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత సాధించి అభివృద్ధి చెందిన భారతదేశంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రదేశంగా వెలుగొందాలని ఈ సందర్భంగా ఆశిస్తూ జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్.